ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదువుకుందామండి. ఈరోజు యోహాను రాసిన ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము చదువుకోవాలి. ఇందులో 1 నుండి 17 వచనాలు ఉన్నాయి. మొదటి 2 వచనాలు గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు చదువుతారు. 3, 4 వచనాలు అన్నాజోన్ పాస్టమ్ గారు చదువుతారు. తర్వాత అబ్రహాం లింకన్ గారు 5, 6 వచనాలు చదువుతారు. తర్వాత మంజులా వాణి గారు 7, 8 వచనాలు చదువుతారు. తర్వాత సుదర్శన్ గారు 9, 10, 11 వచనాలు చదువుతారు. తర్వాత ప్రేమలత గారు 12, 13, 14 వచనాలు చదువుతారు. చివరిగా నేను 15 నుండి 17 వచనాలు చదివి ముగిస్తాను. ప్రారంభించుకుందామండి. వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడిన దాని మీద ఒకడు తార్సు చేత పట్టుకుని కూర్చుండి ఉండును. మరియు దేనారమునకు ఒక పేరు గోధుమలనియు దేనారమునకు 3 పేర్ల ఏవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడెను. ఆమెన్ ఆమెన్ ఆమెన్. చదువుతున్నాను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇయ్యబడును. ఆమేన్. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూసితిని. వారు నాథ, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందవని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి యగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఆమేన్ ఆమేన్. సరే సిస్టర్.
ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండ సందుల్లోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు భూమి మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఆమె దేవుడి వాక్యం దీవించును గాక. అందరికీ వందనాలు.